అది తప్పు కదా, ఆవిడకి చేసింది పెద్ద తప్పు కదా అది. తప్పు మేడం. తప్పు. ఇప్పుడు నువ్వే కదా అనిపిస్తున్నావు. నేనే అనిపిస్తుంది. చెప్పు. స్టేషన్ లో పరిచయం తర్వాత ఈ అబ్బాయి నా నెంబర్ తీసుకున్నాడు, ఎలా తీసుకున్నాడో తెలియదు. అలా కాదు, ఆయన వేరేలాగా చెప్పారు, మీరు వేరేలాగా చెప్తున్నారు. మీరు కరెక్ట్ గా అలాగే చెప్పాలి. ఉన్నట్టు చెప్తున్నాను. చెప్పండి. హైదరాబాద్ లో నేను కూర్చుంటే వచ్చి నా పక్కన కూర్చున్నారు. మీరు ఏడ్చారు. ఏడ్చారు. ఏడ్చేటప్పుడు ఈయనతో ఎంతమంది వచ్చారు? ఈ అబ్బాయి ఒక్కడే ఉన్నాడు. టికెట్ తీసుకున్నారు మేడం, చెప్పాను టికెట్లకి వెళ్ళారని చెప్పి. అవును, అదే మీరు ఒక్కరే ఉన్నారు. దాని తర్వాత ఈ అబ్బాయి ఒక్కడే ఉన్నాడు. ఒక్కడే ఉంటే నాది ఫోన్ ఉంది నా చేతిలో, ఫోన్ అడిగాడు. ఫోన్ నెంబర్ కూడా నేను ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఆ అబ్బాయి తీసుకున్నాడు ఫోన్ నెంబర్ కూడా. ఆ అబ్బాయిని మీ ఫోన్ ఇవ్వండి ఒకసారి అంటే నేను తీసుకున్నాడు. మరి నెంబర్ ఎలా తీసుకున్నాడో తెలీదు. నేను మళ్ళీ మా ఇంటికని రివర్స్లో ట్రైన్ ఎక్కేసాను. మా ఇంటికి వెళ్ళిపోదాం అనేసి ట్రైన్ ఎక్కేస్తే నా ఫోన్కి మెసేజ్ వస్తుంది, నెంబర్ మెసేజ్ వచ్చేస్తుంటే నెంబర్ ఎవరిది, నేను ఎవరన్నా అడిగి ఫోన్ చేద్దాంలే నెంబర్ అని అలా పెట్టుకుంటే మెసేజ్ వచ్చి ఒకేసారి ఫోన్ వచ్చింది. అలా ఎవరండి అని అడిగితే ఇందాక నేను స్టేషన్లో కలిసాను కదండి, నేను ఆ అబ్బాయినండి అన్నాడు. ఏమయ్యా మేడం, నెంబర్ తీసుకున్నారు అంటున్నారు, నెంబర్ ఇవ్వండి అలా నా దగ్గర వస్తుంది మేడం. అడుగు. తీసుకున్నామంటారు కదా. నెంబర్ ఆ అబ్బాయి తీసుకున్నాడు మేడం, నేను ఇవ్వలేదు, చెప్తున్నాగా నేనైతే ఇవ్వలేదు నెంబర్. ఆ అబ్బాయి మళ్ళీ ఫోన్ చేసి ఇందాక స్టేషన్లో కలిసాను కదండి, మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారండి అని అడిగాడు. నేను ఎప్పుడు వస్తే మీకు ఏమైందండి అనేసి ఫోన్ ఎట్టితే 2-3 రోజులు ఫోన్ చేయలేదు అబ్బాయి. చేయకపోతే మానేసిన తర్వాత మళ్ళీ 2 రోజులు పోయిన తర్వాత మళ్ళీ చేశాడు ఫోన్. మళ్ళీ చేసి అలాగా మాట్లాడడంతో మళ్ళీ ఇంకో రోజు మా ఇంటికాడ నుంచి మా నాన్న కొట్టాడని చెప్పి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాను. మీరు ఇదే పని అయిపోయింది మీకు. నేను హైదరాబాద్ నేను కొట్టినప్పుడు వెళ్ళిపోయిందానండి. మళ్ళీ వాళ్ళ నాన్నగారు కొట్టారండి. ఈ అమ్మ నీకు పడిచి పిల్లవి నాకు తప్పదు, అలాగా రేపు పొద్దుటి నలుగురు ఏమంటారు, పెళ్లి సంబంధాలు గట్రా రావాలి కదా అని చెప్పి వాళ్ళ నాన్నగారు కొట్టారు. మళ్ళీ వెళ్ళిపోయిందండి. మళ్ళీ వచ్చేసి హైదరాబాద్ మళ్ళీ వెళ్ళిపోయింది. ఈ అబ్బాయి ఫోన్ చేస్తే మా ఇంట్లో వాళ్ళు కొట్టారు నన్ను ఇలాగా అని చెప్తే ఈ అబ్బాయి తీసుకొచ్చి నేను వేరే ఊరు వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి ఈ అబ్బాయి విజయవాడ నుంచి వచ్చాడు. నేను స్టేషన్లో కలుసుకున్న తర్వాత విజయవాడ గుడికి వెళ్ళాం. విజయవాడలో గుడికి వెళ్తే అక్కడ పెళ్ళి అయింది. అక్కడ పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వారం రోజులు పెట్టాడు. వారం రోజులు పెట్టి అక్కడే వారం రోజులు ఉండి ఈ అబ్బాయి నన్ను అక్కడ పెట్టి ఈ అబ్బాయి వచ్చేసాడు. మరి ఈ అబ్బాయి అక్కడికి వెళ్ళాడో నాకు చెప్పలేదు, అప్పటికి చెప్పలేదు, తెలీదు. నాకు పెళ్ళి అయిందని మాత్రం నాకు ఫస్ట్ చెప్పలేదు. ఇదే మేడం జరిగింది కదా, అప్పటి నుంచి పరిచయం ఈ అబ్బాయి. మేడం పెళ్ళి అయిందని చెప్పాను మేడం. చెప్పలేదండి నాగరాజు. చెప్పలేదు. స్టేషన్ దగ్గర చెప్పేదేనండి, మీరు స్టేషన్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత మా ఇంటికి మా అక్క వాళ్ళని తీసుకెళ్ళిన తర్వాత మా అక్క కూడా ఉన్నాను మేడం. పెళ్ళయిందని చెప్తే మళ్ళీ ఎలా ఒప్పుకుంటుంది అయ్యా? అదే నేను అసలు ఎల్లం నీ దగ్గర ఉండిపోతాను చెప్పింది మేడం. నువ్వు చెప్పలేదండి నువ్వు పెళ్ళయిందన్న సంగతి, నీకు బిడ్డ ఉన్నాడు అన్న సంగతి కూడా తనకు తెలియదు. వాళ్ళ పెద్దమ్మ చెప్పింది, వాళ్ళ పెద్దమ్మ చెప్పింది నాకు, ఆ అబ్బాయికి పెళ్ళయిందమ్మా, నాగరాజు కొడుకున్నాడు, భార్య ఉంది, విజయవాడలో ఉంటారు వాళ్ళు అని వాళ్ళ పెద్దమ్మ చెప్పింది. ఈ అబ్బాయి నేను అడిగితే ఏమన్నాడు తెలుసా, నీకు ఎవరు చెప్పారు, నాకేం పెళ్ళి అవ్వలేదు, నాకేం అవ్వలేదు అని అన్నా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది, మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.